వ్యభిచారంటే నువ్వు దేవుడికి దూరమై టైం పాస్ చేసే ఏ పనులనైనా సరే దేవుడు అంటున్నాడు, భ్రష్టులు వ్యభిచారం. 3 గంటలు 4 గంటలు ఫోన్తో చచ్చిపోతారు. గంట అయినా చూస్తారా బైబిల్ని? చూడని అడుగుతున్నాను, నిన్నేమనాలి? టైం అంతా వేస్ట్ చేస్తావు, నీ మనీ అంతా వేస్ట్ అయిపోతుంది, నీ లైఫ్ అంతా వేస్ట్గా. తిరిగి చూస్తే ఏమున్నాయంటే ఒక సాధించిన కార్యక్రమం ఉండదు. నీ పేరెంట్స్కి దేవుడు నీ పేరెంట్స్కి నువ్వు పుట్టావు, ఆ ఊరిలో పుట్టావు, ఆ ఈదులో పుట్టావు, నీకు ఎన్నో ప్రణాళికలతో దేవుడు నేను సిద్ధపరిచాడు. నీకు ఎన్నో బయటికి వెళ్ళి చూడు, ఎవరు చదువుకుందాం అనుకున్నా చదువుకోలేకపోతున్నారు, చిన్న వయసులోనే వెళ్ళి పాచిపాలన చేసుకుంటున్నారు. నిన్ను అలా దేవుడు పాచిపాలన పెట్టాడా? చదువుకునే టైం ఇచ్చాడు, చదివించే పేరెంట్స్ని ఇచ్చాడు. నువ్వేం చేస్తావు చెప్పు? టైం పాస్ చేస్తావు. నిన్నేం చేయాలి? భ్రష్టుడివి, భ్రష్టురాలి. గుర్తుపెట్టు. బయటికి పోయి చూడు, చాలా మందికి ఉద్యోగాలు లేక ఏడుస్తున్నాను. నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, నీకు ఆ ఉద్యోగం అంటే ఎంత లోకం అండి. బయటికి పోయి చూడు, ఓపిక లేక ఓపుకుంటే కూలి పనో ఏదో ఒక పని చేసుకుని ఇప్పుడు మెతుకులు సాయంత్రం ఒక 500 తెచ్చుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎంత ట్యాంక్ పెంచావు, అటు ఇటు దొల్లుతావు ఆ మంచం మీద. ఆ దొలనమే సరిపోయి పెరిగిపోయింది అదంతా. ఓపుకుంటే బయటికి పోయి పని చేద్దాం అనుకుంటున్నారు, నీకు ఓపుకున్నా పని చేయవు, ఆ ట్యాంక్ పెంచడమే సరిపోయింది. నీకు నిన్నేమనాలి? టైం వేస్ట్ చేస్తావు, ఎనర్జీ వేస్ట్ చేస్తావు, థాట్స్ వేస్ట్ చేస్తావు. ఏం చేస్తున్నావు అడుగుతున్నాను చెప్పండి. దేవుని రాజ్యంలో నీ పని ఏంటి?